200 దొబ్బిందండి. 200 దొబ్బి ఒక వీడియో ఇచ్చింది. 200 దొబ్బింది. 2 వీడియోలు తీసుకోలేదా? 2 వీడియోలు తీసుకుని 2 లక్షలు వస్తున్నాయా? 2,000 వస్తున్నాయా? ఒక్క వీడియోకి 500. ఎవరన్నారు? పొట్టుదని తీసి అందరూ బేవర్సోళ్ళు, ఈడు బేవర్సోళ్ళు లెంకెట్టేస్తున్నాడు, వీడు బేవర్సోళ్ళు లెంకెత్తాడు. ఎవరు బాబు గారు సొమ్ములు తినేస్తారండి నాయి తినేస్తున్నారు. నాకు 1 రూపాయి ఇవ్వట్లేదు బాబు. 500 వీడియోలు పట్టిపోతున్నారు. నువ్వు అటు అనకూడదమ్మా. ఇడ్లీ ఇప్పిస్తానమ్మా, లేదమ్మా ఇడ్లీ ఇప్పిస్తానమ్మా, కూర ఇప్పిస్తానమ్మా, బిర్యానీ ఇప్పిస్తానంటే 2 నువ్వు మారవా ఇంకా? వీడియోలు తీసుకుంటే 4 వీడియోలు చేసుకుంటారండి. వాడి వీడు తెల్లారకుండా ఇంక ఈయన వదిలేసానండి. ఇంకా నాకు ప్రాణం విసుకొచ్చేసింది. నువ్వు మారవా అమ్మా ఇంకా జీవితంలో ఇట్లనే ఉంటావా? 25కి నాకు బీపస్తా వేయించాలి నువ్వు. ప్రతి నెల 25 వచ్చేటప్పుడు నువ్వు బీపస్తా వేయించాలంటే ఉన్నా లేకపోయినా సరే నువ్వు వీడియోలు తీసుకో. నేను వద్దన్నా సంతోషం. నువ్వు 500 ఇస్తేనే వీడియో తీరేపు నుంచి నాకు టిఫిన్లు వద్దు, బొక్క వద్దు, బోసాను వద్దు. ఎందుకమ్మా ఒక టిఫిన్ ఇప్పిస్తున్నాడు 50 రూపాయలు, ఇంకో పోనీ 50 రూపాయలు వేసుకో. 2 వీడియోలు తీసుకుంటాడు. ఆ 2 వీడియోలు 4 షార్ట్లు పెడతాడు, 2 వీడియోలు పెడతాడు. అక్కడికి ఎంత డబ్బులు వస్తాయి? ఎంత తక్కువగా చూసినా 1500 వస్తాయి. లెక్క చూపియానా నీకు? వద్దమ్మా, నాకు వద్దమ్మా, ఏమి వద్దు. నీకు బాగానే తెచ్చావు. మీ ఆవిడ ఏదైనా తెచ్చావా? లేదు, మా ఆవిడ చెప్పే తీసుకొచ్చిన. ఈ వీడియోలు చూడదా మా ఆవిడ? ఏమన్నా మా ఆవిడ తెలియదు నష్టమాలు వాళ్ళు కాదు, అట్లా అని కాదు. మా ఆవిడ పాపము ఆమెకు తీసుకోవా అన్నది. కందిపప్పు తెచ్చాడండి. సంతోషం అండి. ఏదో తోబుట్లేక, తమ్ముళ్ళేక, కొడుకులేక ఎంతమంది లవర్లు ఉన్నా వేస్ట్ అండి. వాళ్ళు 3 గుంసులు ఉన్నా వేస్ట్. వాళ్ళు నాతో మనం ఫోన్ చేసి అంటున్నారండి, ఎందుకంటే అమ్మ ముగ్గురితో ఎలా ఉంటాడమ్మా నేను అడిగానండి. అడిగితే నాకు కర్మండి బాబు, మా గర్మతో మేమే పెడతామండి వచ్చేవాడు. అలా ఏదో అలా తినేస్తాడు, ఇలా పడుకుంటాడంట. వాళ్ళు పొద్దు మీద చేసుకుని ఇలా ఎలా అంటారంటే, పోనీ నీ కర్రోడు ఇంటికి వస్తేనే చాలు అనుకుంటున్నారంటే వాళ్ళు ముగ్గురు ఉంటారు. నాకు నవ్వాలో ఏడవాలో కూడా తెలియలేదండి బాబోయ్. కానీ లవర్ దొరకట్లేదు. ఇప్పుడు పెళ్లి చేసిన ఒక అత్తింట్లో కోడలు ఎట్లా చేయాలి అట్లా అన్నీ చేసేలాగా ఉన్నావమ్మ నువ్వు. అత్తింట్లో చేసేలాగా ఉన్నావు. అంత చిన్న పిల్లలా చేస్తున్నావు. మొగుడు స్టేయించుకో బిడ్డను కనాలని ఆశ. జనాలు ఏమనుకుంటారో తెలుసా? దీనికి ఇంకా ముసలిదైంది, ఇంకా సిగ్గు మానం లేదు, మర్యాద లేదు, ఏమి ఆటలు ఆడుతుంది సోషల్ మీడియాలో వచ్చి నిజం అంటున్నారు. దీని దళిద్రం మొగం మాకు ఎందుకురా బాబు అంటున్నారు అని అంటున్నారు. వాళ్ళకి వీడియోలు తీస్తుంటే అంటున్నారు కదా, నీకు సిగ్గు మానం లేదు, అరకర్రడా ఆమె వీడియోలు ఎందుకు తీస్తున్నావు, అసలు నీకు వేరే వాళ్ళు దొరకట్లేదు అని అంటున్నారు. అప్పుడు మేము ఏం చెప్పాలి వాళ్ళకి? సమాధానం చెప్పు ప్లీజ్ అండి. మీరు బ్యాడ్ కామెంట్లు పెట్టొద్దండి. ఎందుకంటే ఈమెని మేము ఈ విధంగా మాట్లాడుతున్నామంటే ఈ విధంగా ఈమె ప్రవర్తిస్తుంది కాబట్టి ఈ మానసిక సరిగా లేదు ఈమెకి. మానసిక ఇది ఏమంటారు ఆమెకి ఇది లేదు. అదిగో మళ్ళీ దొబ్బింది. అదిగో టీవీ. అమ్మ టీవీ ఏడిపించేస్తున్నాం. అమ్మ 2 సెల్లు వాడతారు ఎవరన్నానే. నీకు లేదా టీవీ ఉంది కదా, ఒక రిమోట్ వస్తుందా, 2 రిమోట్లు వాడతావా? మేము అసలు రిమోట్లే వాడం. మరి ఏమి తిప్పుతావు? మేమా మా పిల్లలు ఫోన్తోనే చేస్తారు, ఫోన్తోనే పెట్టుకుంటారు. మరి మా పిల్లలు ఫోన్తోనే పెట్టుకుంటారు. మాది వైఫై కదమ్మా, మీలాగా డిస్ కాదు కదా. లేదు, వైఫై వస్తే ఫుల్ వస్తుంది ఇంటికి. మన నుంచి బంగారులో వస్తుంది. ఈ మహానుభావుడు దుండుగుడు కదా, భీవుడు కదా అన్నాడు. అది వెళ్ళిపోయింది లోపలికి, స్విచ్ వెళ్ళిపోయింది. ఇంకా స్విచ్ పని చేయట్లేదు. ఇదిగో ఛార్జింగ్ పెడితే ఇప్పుడు పని చేస్తుంది. అగో మళ్ళీ నో సిగ్నల్ అని వస్తుంది. వెళ్ళిపోమ్మా. నేను టిఫిన్కి నేర్చుకు వస్తుంది. పైసలు ఏడు ఉన్నాయమ్మా? పైసలు లేవు. ఆపే ముందు టీవీ ఆపి. వీడియో లేదు, ఏమీ లేదు, బొక్క లేదు. చూసావమ్మా టిఫిన్ ఇప్పిస్తాను. లేచావమ్మా ఏం చెప్తున్నావు అంటే, లేచి ఇప్పుడే లేచాను రాజు అంటే, నడమ్మ టిఫిన్ ఇప్పిస్తాను వచ్చాడు. పొద్దున దోశ తిన్నావంట కదా? ఎక్కడ తిన్నాను? ఇంత అంతా కలిపి ఇంత. అగో దాంట్లో ఇంత ఈ మహానుభావుడు వచ్చాడు, ఈ మహానుభావుడికి పెట్టాడు. నేను అన్నాను రాదు చెప్పక మళ్ళీ అంటే చెప్పాడు. అక్కడ దోశ తిని మళ్ళీ ఇక్కడ దోశ తిని నీ లెక్కలు అందరికి దొంగ నాటకాలుగా అన్ని కాదు రాదమ్మా. ఉండేది ఉన్నట్టు మాట్లాడతారమ్మా. మరి ఆయన ఉండేది ఉన్నట్టు చెప్పినాడు. మడతలు ఎత్తి ఇంత ఉన్నదమ్మా వచ్చేసాడు వీడు. ఇంకేం చేయను ఆడుకోడి ఇచ్చి తినేద్దాం, ప్లేట్ దాసేద్దాం అనుకున్నాను. వచ్చేసాడు. ఇంకేం చేయను, అలా గొప్పది కదా. అమ్మ కోతులు తినేస్తున్నారమ్మా. అవును, కోతులు తిన్నాకని చిన్న గట్టు తినుకుని తెలియదమ్మా. అట్ట కోతులు జనాలు వాళ్ళే నల్లోళ్ళు. వాళ్ళంతా కూడా వీడియోలు కోతులే. అంతంత పండ్లు పట్టుకుని మురిసిపోతున్నారు. అవును, పీక్కొని తింటారు కోతులని.
ఇంత పిల్లలు కూడా లాగేస్తున్నారు. నువ్వు ఆ జాతికి సంబంధించిన దానివే అనుకుంటా. కరెక్ట్గా నొప్పుతావు నువ్వు, ఆ జాతికి నొప్పుతావు. నేను నడువులు వేసేసి ఆ గుత్తికి కొంచెం గుడ్డ కట్టేస్తే కరెక్ట్గా నొప్పుతావు. వేసుకోండి ఫ్రెండ్స్, అందరు కామెంట్లు వేసుకోండి, ఏమైనా బాగా వేసుకోండి, నన్ను ఏమి వేసుకోరు, నా మాట అందరూ వేసుకోండి. నేను అన్ని కామెంట్లు మీకు చూపిస్తాను, మీరు పెట్టిన కామెంట్ అంటే చూపిస్తాయి మీకు. అమ్మ నీళ్ళు పోయి అట్లా పోస్తారా నీళ్ళు? మరి ఎంజన్ ఒకసారి రెండు కాళ్ళు చాపి ఇట్లా కాళ్ళ మీద పడుకోబెట్టి చచ్చిన వాళ్ళతో మీ ఇద్దరికి సమానం, నేనే పోసుకుంటాను. కాళ్ళు ఇప్పుడు కన్నావాను బాలింతావాను కాళ్ళు చెప్పమంటున్నాడు. ఆ పాయింట్ పైకి పెట్టుకోవాలా. ఇంకా పైకి సార్లే తొల్ల చూసేద్దాం అనుకుంటున్నావా? ఎంత పెట్టింగ్ చేయకు. ఓ నువ్వు ఒక అప్సరసవు, నువ్వు ఒక అందగిత్తివి. ఒకసారి మళ్ళీ నా సంఖ్య ఆగుతున్నాడు 87 ఏళ్ళు. ఏదో పాపం ముసలి కదా అని చూస్తున్నారు జనాలు వీడియోలు, అంతేగాని నువ్వేదో పెద్ద ఇదేని కాదు, నీ యాస బాగుంటుందని చూస్తున్నారు అంతే. పాలిచ్చి నిజం చెప్పాలంటే నీ మాట బట్టి చూస్తున్నారు ఆడ. ఇలా ఆకని ఇలా పెట్టిపోయాడు. డిష్ ఇలా అన్నాడు, బరబర బాబులు వేసేస్తాడు. నేనైతే తెంగరమండ కదా వేసింది, తప్పగా నవ్వకూడదు అనేవారు మా అమ్మగారు. మీ అమ్మగారు అట్లా అనేవారమ్మా? ఎప్పుడన్నా కొట్టిరా నిన్ని? నన్ను ఎవరో కొట్టరు. నైట్తో తుడుస్తావా? ఇదేందో దొరికితే నీకు ఎందుకు? తడి ఉండకూడదు అంతే. నైట్తో అట్లా సరుకులో జాడించేయాలమ్మా. దాన్న ముందు నిన్ను జాడించాలి సరుపుల, నీ గుర్తు జాడిస్తాను ఇప్పుడు నేను. నిన్ను జాడించాలి సరుపుల. నాన్న నాన్న ఎడుతున్నానంటే నానెక్కడున్నాడు? సచ్చాడు. కాదు నానెక్కడున్నాడు? సచ్చాడు. రంగస్వామి లేకుంటే ఇంకో అతని పేరు ఏం పేరు ముసలాయన? ఇద్దరు ముసలు తాళి కట్టిర్రు. ఏ ముసలోడికి? నీకు కావాల్సింది ఇస్తున్నాను కదా, ఇప్పుడు నాన్న కూడా వెతుకు. తప్పమ్మా, అలా ఏడవకూడదమ్మా. నాన్న డాడీలు వస్తారు, ఇప్పుడు తరం పొగలు చేసుకుంటారు, అప్పుడు వాడు నీకు డాడీ అవుతాడు. ఓకే? దీనికి అయిపోయే కాలం వచ్చిందిరా బాబు. ఇది సోషల్ మీడియాలో తెచ్చి దళితురాన్ని మంచిగా మాకు పెడుతున్నారు. 2 వీడియోలు తీసుకుంటే రెండు కాదు, ఇది ఒక్కటే.